అబ్దుల్లాపూర్ మెట్లో దొంగలు హడలెత్తించారు. 3 షాపులపై కప్పులను కట్ చేసి లోపలికి ప్రవేశించారు. సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ షాపులో ఉన్న నగదు సామగ్రిని దోచుకెళ్లారు. ఘటనపై షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్లో దొంగలు హడలెత్తించారు. 3 షాపులపై పైకప్పులను కట్ చేసి లోపలికి ప్రవేశించారు. సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ షాపులో ఉన్న నగదు సామాగ్రిని దోచుకెళ్లారు. ఘటనపై షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్, అబ్దుల్లాపూర్ మెట్లో ఏదైతే షాపులకు సంబంధించి పై కప్పులు కట్ చేసి చోరీకి పాల్పడ్డారో, అలాగే మేడ్చల్ జిల్లాలో కూడా మరొక చోట కేసులలో కూడా ఇటు చైన్ స్నాచింగ్ జరిగినటువంటి ఘటన చోటు చేసుకుంది. మొత్తానికి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. సందీప్, చెప్పండి, వరుసగా అటు చైన్ స్నాచింగ్లు జరిగాయి, కొన్ని షాపులలో కూడా చోరీకి పాల్పడ్డటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ సురేష్, ఏకకాలంలో ఉంటాయి. హైదరాబాద్ శివార్ ప్రాంతంలో అయినటువంటి మేడ్చల్ తో పాటు రంగారెడ్డి జిల్లాలో ఏకకాలంలో దొంగలు రెచ్చిపోయారు. ప్రధానంగా ఇటు మేడ్చల్ జిల్లాలోని గోల్మకుంట కీసర పోలీస్ స్టేషన్ పరిధి గోల్మకుంటలో రోడ్డుకు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్నటువంటి ఒక గుడిసెలో సువర్ణ అనే మహిళ, 60 సంవత్సరాల మహిళ, ఆమె వృద్ధురాలు హోటల్ నిర్వహిస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ గా చేసుకుని ఆమె మెడలో ఉన్నటువంటి 5 తులాల బంగారాన్ని, మంగళసూత్రాలను కూడా అపహరించారు. ఆ తర్వాత మరి ఇంకా కూడా మిగతా నిలవాల్సి ఉండగా ఇటు రంగారెడ్డి జిల్లాలో సైతం దొంగలు రెచ్చిపోయారు. ఏకకాలంలో ఒకేసారి, అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కడైతే ప్రధానమైన షాపులు ఉంటాయో వాటిని టార్గెట్ గా చేసుకుని అయితే తాళాలు వేసి ఉన్నప్పటికీ కూడా పైనకు వెళ్లి వాటిని షట్టర్స్ పైన ఉన్నటువంటి రేకులు కట్ చేసి మరీ లోపలికి చొరబడ్డారు. ఈ క్రమంలో 3 షాపుల్లో కూడా దాదాపు లక్షలాది రూపాయలు అపహరించినట్టు మనకు తెలుస్తోంది. అయితే ప్రస్తుతము క్రూజ్ టీమ్ తో పాటు ఇటు పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. మొత్తానికి సిటీ శివార్ ప్రాంతాలే, సిటీ శివార్లో ఉన్నటువంటి జిల్లాలే టార్గెట్ గా ఈ దొంగలు అపహరణకు యత్నిస్తున్నారని మనకు అర్థమవుతోంది. వీకెండ్ కావడము అయితే నిన్న శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 3 లోపే నిందితులు తమ పని కానిచ్చినట్టు మనకైతే అర్థమవుతుంది. ప్లాస్టిక్ గోడౌన్ కావచ్చు, ఇంకా మిగతా షాపులు ఏవైతే ఉన్నాయో ఆ 3 షాపులతో పాటు ఇటు సువర్ణ అనే మహిళ మెడ నుంచి, రుద్రాల నుంచి 65 తులాల బంగారం అపహరించడం, ఆమె 60 సంవత్సరాల వయసులో ఉండి ఆమెను మాటలతో మాట్లాడి మభ్యపెట్టి ఆమె నుంచి బంగారం అపహరించినట్టే మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు చేరుకున్నటువంటి పోలీసులు, ఎందుకంటే అర్ధరాత్రి గస్తీ నిర్వహిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు, కానీ రాత్రిలో గస్తీ నిర్వహించట్లేదు పోలీసులు. బ్లూ కోట్స్ కావచ్చు, అలాగే పెట్రోలింగ్ సిబ్బంది పూర్తి స్థాయిలో విధులు ఉంటాయి. ఇటువంటి దొంగతనాలు జరిగినటువంటి వాదన ప్రజల్లోంచి వినిపిస్తుంది. మరి ఇప్పటికైనా చూద్దాం, ఈ దొంగతనాలు అరికడతారా? ఈ చైన్ స్నాచింగ్లు ఇలాగే కొనసాగుతాయా? మరి ఇది అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయమా, లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులే రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది. ముందస్తుగానే రెక్కి నిర్వహించి ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్ గా ఈ దోపిడీకి పాల్పడ్డట్టు, చైన్ స్నాచింగ్ పాల్పడ్డట్టే మనకు అర్థమవుతుంది. సురేష్, సందీప్, ముఖ్యంగా ఈ 2 ఘటనలకు సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించి కేసు నమోదైందా, లేకుంటే పోలీసులు విచారణ చేస్తారా? ఏం చెప్తారా పోలీసులు దీనికి సంబంధించి? ఇటు మేడ్చల్ సంబంధించి కీసర పోలీస్ స్టేషన్ పడింది. కీసర పోలీసులకు ఇప్పటికే సువర్ణ అనే రుద్రాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. వాళ్ళు ఇప్పుడు దర్యాప్తు అయితే జరుపుతున్నారు. అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఏం జరిగింది, ఆమెను మాటల్లో మధ్య పెట్టారు, హోటల్ ఎప్పటి నుంచి నడుస్తుంది, ఏం జరుగుతుంది, ఏమేం చేస్తారో, ఎన్ని సంవత్సరాలు నడిపిస్తారంటూ ఇట్లా మధ్య పెట్టిన తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి బంగారాన్ని ఏకకాలంలో 2 దుండగులు ఎత్తుకెళ్లారు. ఆ విజువల్స్ కూడా మనకు తీసుకెళ్లలో రికార్డ్ అయ్యాయి. ఈ క్రమంలో ఆ నిందితులు స్థానికంగా, అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సంబంధించినటువంటి చైన్ స్నాచర్లే దొంగలుగానే భావిస్తున్నారు. ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 3 షాపుల చోరీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులే టార్గెట్ గా, ముందస్తుగానే రెక్కి నిర్వహించి వాళ్ళు ఈ ప్రాంతంలో అయితే పెద్ద ఎత్తున నగదు కావచ్చు, ఇతర సామాగ్రి దొరుకుతుందన్నటువంటి ఉద్దేశంతో ఈ 3 షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. ఇటు ఈ మహిళను కూడా గత 2 రోజుల నుంచి రెక్కి నిర్వహించిన తర్వాతనే వాళ్ళ చోరీకి పాల్పడ్డట్టే మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు రంగారెడ్డి పోలీసులు కావచ్చు, ఇటు ఆ కీసరకు సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, దీనిపైన విచారణ కొనసాగిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఎటువైపు వెళ్లారు అనేటువంటి దానిపైన దృష్టి సాధిస్తారు. నిందితులకు సంబంధించి బంటి నెంబర్ ప్లేట్ లేకపోవడము, 2 వ్యక్తులు ఉండము, దానికి సంబంధించిన ఫోటోస్ కూడా రిలీజ్ చేసి నిందితులు కనిపిస్తే తెలపాలని కూడా కోరడం జరిగింది. సురేష్,
థ్యాంక్ యూ సందీప్.